హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి వినాయక చవితి స్పెషల్ అయిన రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని వేపుకోవాలండి. నెయ్యిలో ఇలా వేపుకొని పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు 1 కప్పు వరకు అదే నెయ్యిలో వేపుకోవాలి. ఇది వేగేలోపు మనం పక్కన 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వాటర్ తీసుకొని దీన్ని మరిగించుకోవాలి. అదేవిధంగా కొంచెం కుంకుమ పువ్వు, కలర్ పౌడర్ వేసుకొని బాయిలింగ్ వచ్చేంత వరకు వాటర్ మరిగించుకొని ఇప్పుడు వేగుతున్న రవ్వలో వేసుకోవాలండి. ఇలా అదేవిధంగా 1.5 కప్పు వరకు షుగరు, కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో మనం దీన్ని ఉడికించుకోవాలండి. ఈలోపు మనకు షుగర్ అనేది మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్